సిబ్బంది గారికి, మేనేజర్ గారికి నేను ఒక రైతుగా నేను రుణము అడగడం జరిగింది సార్కు. సార్ వెంటనే స్పందించి మాకు లోన్ ఇవ్వటం కూడా సార్ ముందుకు వచ్చిండు. ఇక్కడ మా ల్యాండ్, మా అగ్రికల్చర్, మా మక్క కానీ పసుపు కానీ ఇక్కడ చూద్దామంటే ఇక్కడ చూపించడానికి వచ్చిన బ్యాంక్ గారికి కానీ అందరికీ ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ తరఫున రైతులందరికీ నా యొక్క శుభాభినందనలు. అయితే బ్యాంకు నుంచి నేరుగా అంటే సొసైటీల ద్వారా కాకుండా బ్యాంకు నుంచి నేరుగా ఎకరానికి 2.5 లక్షల చొప్పున కర్షక మిత్ర రుణాలు విరివిగా మధ్యవర్తి లేకుండా కానీ ఎలాంటి డబ్బులు లేకుండా ఒక వారం రోజులనే రైతు ఖాతాలో పడేటట్టు విరివిగా రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకొని బ్యాంకు అభివృద్ధికి కానీ, మన జిల్లా అభివృద్ధికి కానీ, మన సహకార బ్యాంకు బాగుపడితే మన జిల్లాలోనే ఉంటుంది కాబట్టి బ్యాంక్ అభివృద్ధికి రైతులందరూ తోడ్పాటు అందిస్తారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. పంటలు పండించే రైతులకు బంగారం పైన రుణ సదుపాయం కూడా కలిగి ఉంది. అతి తక్కువ వడ్డీతో 25 లక్షల వరకు ఒక్కొక్క వ్యక్తికి మనం రుణ సదుపాయాన్ని కల్పించడం జరుగుతున్నది. ఈ సదుపాయాన్ని మీరు వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాము. రైతులకు సహాయపడుతున్నాము. సో ఖచ్చితంగా బ్యాంక్ని విజిట్ చేసి మీరు ఈ సదుపాయాలను పొందాలని కోరుకుంటున్నాను. లింబాద్రి గారు చెప్పిన విధంగా, ఏజీఎం సుమన్ గారు చెప్పిన విధంగా నేను కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్మూర్ బ్రాంచ్ మేనేజర్ సందీప్ శర్మ. సో కర్షక మిత్ర లోన్లే కాకుండా మనము మన రైతులకు 40 లక్షల వరకు గృహ రుణాలు మరియు వాళ్ళ పిల్లలు బయట దేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు అయినట్లయితే 20 లక్షల దాకా రుణమును, ఆ తర్వాత మన దేశంలోనే చదువుకునే పిల్లలకు 10 లక్షల వరకు రుణాలు సదుపాయం కల్పిస్తున్నాము. ఇవే కాకుండా కారు కొనుక్కోవడానికి కానీ లేదా 4 వీలర్ ఏదైనా కొనుక్కోవడానికి, ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, రైతుకు సంబంధించిన ఎలాంటి అవసరాలైనా తీర్చడానికి సహకార బ్యాంకు ఎప్పటికీ ముందుంటుంది. సో రైతులందరూ తమకు కావాల్సిన రుణ సదుపాయం కొరకు సహకార బ్యాంకుని, ఆర్మూర్ శాఖను సంప్రదించవలసిందిగా మేము మీ ముఖంగా కోరుతున్నాం.